ఓం శాంతి 2/4/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బిందువు మహత్వం గూర్చి బాప్దాదా తెలియజేస్తున్నారు. భాగ్య విధాత అయిన బాబా ఈరోజు భాగ్యవంతులైన పిల్లలందరితో కలిసేందుకు వచ్చారు. భాగ్య విధాత అయిన బాబా పిల్లలందరికీ భాగ్యమును తయారు చేసుకునేందుకు అతి సహజ విధిని తెలుపుతున్నారు. కేవలము బిందువు లెక్కను తెలుసుకోండి. బిందువు లెక్క అన్నింటికన్నా సహజం. బిందు మహత్వమును తెలుసుకుంటే మహానులుగా అవుతారు. అన్నింటికంటే సహజము మరియు మహత్వపూర్ణమైన బిందువు లెక్కను అందరూ మంచిగా తెలుసుకున్నారు కదా. బిందువు అని అనటము మరియు బిందువుగా అవ్వటం. బిందువుగా అయ్యి బిందువైన బాబాను గుర్తు చేసుకోవాలి. బిందువుగా ఉండేవారు మరియు ఇప్పుడు బిందు స్థితులై బిందువైన బాబా సమానంగా అయ్యి బాబాను కలవాలి, మిలనం జరుపుకోవాలి అంటే. దీనిని మిలనం జరుపుకునే యుగము, ఎగిరే కళయుగము అని అంటారు. బ్రాహ్మణ జీవితం ఉన్నదే మిలనం చేసుకునేందుకు మరియు జరుపుకునేందుకు. ఈ విధి ద్వారా సదా కర్మ చేస్తూనే కర్మ బంధనం నుండి ముక్తులై కర్మాతీత స్థితిని అనుభవం చేస్తారు. కర్మ బంధనంలోకి రారు, కానీ సదా బాబా యొక్క సర్వ సంబంధాలలో ఉంటారు. చేయించే బాబా నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు కనుక స్వయం సాక్షిలుగా అయ్యారు. కనుక ఈ సంబంధపు స్మృతి బంధన ముక్తులుగా తయారు చేస్తుంది. ఎక్కడైతే సంబంధంతో చేస్తారో అక్కడ బంధనం ఉండదు. నేను చేశాను అని ఆలోచించినట్లయితే సంబంధాన్ని మర్చిపోవడం మరియు బంధనం తయారవ్వడం రెండు జరుగుతాయి. సంగమ యుగము అంటేనే బంధన ముక్తులు, సర్వ సంబంధ యుక్తులు, జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే యుగం. కనుక సంబంధంలో ఉంటామా లేక బంధనంలోకి వస్తామా అన్నది చెక్ చేసుకోండి. సంబంధంలో స్నేహం కారణంగా ప్రాప్తి ఉంటుంది. బంధనంలో పెనుగులాట, టెన్షన్ కారణంగా దుఃఖము మరియు అశాంతుల అలజడి ఉంటుంది. కనుక ఎప్పుడైతే బాబా బిందువు యొక్క సహజ లెక్కను నేర్పించారో అప్పుడు ఇక దేహ బంధనం కూడా సమాప్తమైపోయింది. దేహము మీది కాదు, బాబాకి ఇచ్చేశారు కనుక బాబాదైపోయింది. ఇప్పుడు మీ అసలైన బంధనం నా శరీరము లేక నా దేహము అన్న ఈ బంధనం సమాప్తమైపోయింది. నా దేహము అని అంటారా? మీకు అధికారం ఉందా? ఇచ్చేసిన వస్తువుపై మీకు ఎక్కడ అధికారం ఉంది? బాబాకి ఇచ్చేసారా లేక మీ దగ్గరే ఉంచుకున్నారా? చెప్పటం అయితే బాబా మీది అని, కానీ అనుకోవడం నాది అని. ఇలాగైతే కాదు కదా. నీది అని ఎప్పుడైతే అంటారో అప్పుడు ఇక నాది అన్న బంధనం సమాప్తం అయిపోయింది. ఈ హద్దు యొక్క నాది అన్నది మోహపు దారము అనండి, సంఖ్యలు అనండి, త్రాడు అనండి. ఇది బంధనంలో బంధిస్తుంది. అన్నీ మీవే బాబా అన్న ఈ సంబంధం ఎప్పుడైతే జోడించేశారో ఇప్పుడు ఇక బంధనం సమాప్తమై సంబంధం తయారవుతుంది. ఎటువంటి బంధనమైనా అది దేహానికి చెందినదైనా, స్వభావానికి చెందినదైనా, మనస్సుకు లోబడిపోవటమైనా, బాబాతో సర్వ సంబంధాలలో సదా సంబంధంలో లోటు ఉన్నట్లుగా ఈ బంధనం నిరూపిస్తుంది. చాలామంది పిల్లలు సదా మరియు సర్వ సంబంధాల బంధనం నుండి ముక్తులై ఉంటారు. మరికొందరు పిల్లలు సమయానుసారంగా మతలబ్తో సంబంధంను జోడిస్తారు. కనుక బ్రాహ్మణ జీవిత అలౌకిక ఆత్మిక మజాను పొందటం నుండి వంచితులుగా మిగిలిపోతారు. స్వయానికి స్వయంతో కానీ లేక ఇతరుల నుండి కానీ సంతుష్టతకు చెందిన ఆశీర్వాదాలను తీసుకోలేరు. బ్రాహ్మణ జీవితం శ్రేష్ఠ సంబంధాల జీవితం. ఉన్నదే బాబా మరియు సర్వ బ్రాహ్మణ పరివారం నుండి ఆశీర్వాదాలను తీసుకునే జీవితం. ఆశీర్వాదము అనగా శుభభావనలు, శుభకామనలు. బ్రాహ్మణులైన మీ ఈ జన్మయే బాప్దాదాల ఆశీర్వాదం అనండి, వరదానం అనండి, ఈ ఆధారంతోనే ఉంది.
మీరు భాగ్యవంతులైన శ్రేష్టమైన విశేషాత్మలని బాబా అంటారు. ఈ స్మృతి రూపీ ఆశీర్వాదము లేక వరదానము ద్వారా శుభభావన శుభకామనలతో బ్రాహ్మణులైన మీ నూతన జీవితం నూతన జన్మ లభించింది. సదా ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి. ఇదే సంగమయుగపు విశేషత. కానీ వీటన్నింటికి ఆధారం సర్వశ్రేష్ఠ సంబంధం. సంబంధము నాది అనే సంఖ్యలను బంధనమును క్షణంలో సమాప్తం చేసేస్తుంది. మరియు సంబంధానికి గల మొదటి స్వరూపం, అది కూడా సహజ విషయం. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువు. మనం బిందువు అనుకుంటూనే బాబా బిందువుతో సంబంధము జోడిస్తాం. బిందువు లెక్కనే ఉంది కదా. ఈ బిందువులో జ్ఞాన సింధువు సముద్రం ఇమిడి ఉంది. ప్రపంచము లెక్కలో కూడా బిందువు 10ని 100గా చేస్తుంది. ఇంకొక 0 పెడితే 1000, ఇంకొక 0 పెడితే 1,00,000, ఇలాగా పెరుగుతూ వెళ్తుంది. బిందువును పెట్టుకుంటూ వెళ్ళండి మరియు సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళండి. మరి మహత్వం దేనికి ఉంది? బిందువుకే కదా. బాబా ఇలా బ్రాహ్మణ జీవితంలో సర్వప్రాప్తులకు ఆధారము బిందువు అని తెలియజేస్తున్నారు. చదువు రాని వారు కూడా బిందువు ఫుల్ స్టాప్ చుక్కను సహజంగా అర్థం చేసుకోగలరు, పెట్టగలరు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, బుద్ధి బలహీనంగా ఉన్నా కానీ బిందువు లెక్కను అందరూ తెలుసుకోగలరు. మాతలు కూడా లెక్క పెట్టడంలో తెలివైన వారిగా ఉంటారు కదా. కనుక బిందువు లెక్క ఎల్లప్పుడూ గుర్తుండాలి. అచ్చా, అన్ని స్థానాల నుండి వచ్చి మీ స్వీట్ హోమ్కు చేరుకున్నారు, మధుబన్కు. బాప్ దాదా కూడా పిల్లలందరికీ తమ భాగ్యమును తయారు చేసుకున్నందుకు అభినందనలను ఇస్తారు. మీ ఇంటికి వచ్చారు, ఇదే మీ ఇల్లు. దాత ఇల్లు మీ ఇల్లు. ఆత్మ మరియు శరీరానికి విశ్రాంతిని ఇచ్చే ఇల్లు ఇది. విశ్రాంతి లభిస్తోంది కదా, డబల్ ప్రాప్తి. ఆరాం కూడా లభిస్తుంది. రామ్ అంటే పరమాత్మ కూడా లభిస్తారు కనుక డబల్ ప్రాప్తి కలిగింది కదా. బాబా ఇంటికి పిల్లలే అలంకారాలు. ఇంటికి అలంకారాలైన పిల్లలను బాప్దాదా చూస్తున్నారు. అచ్చా, సదా సర్వ సంబంధాల ద్వారా బంధనముక్తులు, కర్మాతీత స్థితిని అనుభవంను చేసేవారు. సదా బిందు మహత్వాన్ని తెలుసుకొని మహానులుగా అయ్యేవారు. సదా సర్వాత్మల ద్వారా సంతుష్టతకు చెందిన శుభభావనలు శుభకామనలు అనే ఆశీర్వాదాలను తీసుకునేవారు. అందరికీ ఇటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారు. సదా స్వయమును సాక్షులుగా భావించి నిమిత్త భావంతో కర్మ చేసేవారు అయినటువంటి సదా అలౌకిక ఆత్మిక ఆనందాలను జరుపుకునేవారు. సదా సంతోషపు జీవితంలో ఉండేవారు. బరువును సమాప్తం చేసేవారు అయిన అటువంటి సదా భాగ్యవంత ఆత్మలకు భాగ్య విధాత బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో సమయము తీవ్ర గతితో వెళ్తూ ఉంది. సమయం ఏ విధంగా తీవ్ర గతితో వెళ్తూ ఉందో అలా బ్రాహ్మణాత్మలందరూ తీవ్ర గతితో ఎదుగుతారు. అంత తేలికగా డబల్ లైట్గా అయ్యారా? ఇప్పుడు విశేషంగా ఎగిరించే సేవ ఉంది, అలా ఎగిరింపచేస్తున్నారా? ఏ విధితో అందరినీ ఎగిరింప చేయాలి? క్లాస్ వింటూ వింటూ క్లాసును చేయించేవారుగా అయ్యారు. మీరు ఏ విషయం మొదలుపెట్టినా దానికి ముందే ఆ విషయానికి చెందిన పాయింట్స్ అందరి వద్ద ఉంటాయి. మరి ఏ పద్ధతితో ఎగిరింప చెయ్యాలి అన్న దీని ప్లానును తయారు చేశారా? తేలికగా అయ్యేందుకు ఇప్పుడు విధి కావాలి. ఈ భారమే క్రిందికి పైకి తీసుకొస్తుంది. కొందరికి కొన్నింటి గురించి భారం అయితే మరికొందరికి మరికొన్నింటి గురించి భారం. స్వసంస్కారాలకు చెందిన భారమైన, సంఘటనకు చెందిన భారమైన భారము ఎగరనివ్వదు. మీరెప్పుడు బరువుగా ఉన్నా, ఇప్పుడు ఎవరైనా ఎగిరినా కానీ అది ఇతరుల జోరుతో జరుగుతుంది. ఆట బొమ్మ ఉంది, దానిని ఎగిరింప చేస్తారు. ఎగిరి మరల క్రిందకు వచ్చేస్తుంది.
తప్పకుండా ఎగురుతుంది కానీ సదా ఎగరదు. ఇప్పుడు ఎప్పుడైతే సర్వ బ్రాహ్మణ్ ఆత్మలు ఎగురుతారో అప్పుడు ఇతర ఆత్మలను ఎగిరింపచేసి, ఎగరడం అంటే ఉన్నత పురుషార్థం, బాబా సమీపానికి చేర్చగలరు. ఇప్పుడైతే ఎగిరింప చేయడం తప్ప, ఎగరడం తప్ప మరి ఏ ఇతర విధి లేదు. ఎగిరే గతియే విధి. కార్యం ఎంత ఉంది మరియు సమయం ఎంత ఉంది. ఇప్పుడు తక్కువలో తక్కువ 9 లక్షల మంది బ్రాహ్మణులు అయితే మొదట కావాలి. సంఖ్య అయితే ఎక్కువగా ఉంటుంది కానీ మొత్తం విశ్వంపై రాజ్యం చెయ్యాలి అంటే తక్కువలో తక్కువ 9 లక్షల మంది అయితే ఉండాలి. సమయం అనుసారంగా శ్రేష్ఠ విధి కావాలి. ఎగిరింపచేసే పద్ధతినే శ్రేష్ఠ విధి. దానికి ప్లాన్ తయారు చేయండి. చిన్న చిన్న సంఘటనలను తయారు చేయండి. అవ్యక్త పాత్ర కూడా ఎన్ని సంవత్సరాలు కొనసాగింది. సాకార పాలన, అవ్యక్త పాలనలో బ్రహ్మబాబాలకు వచ్చి చెప్పడం, దాది ద్వారా అవ్యక్త పాలన ఎంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఏదైనా నవీనతను చేయాలి కదా. ప్లాన్ తయారు చేయండి. ఎగరటము మరియు క్రిందకి రావటం అనే చక్రం తిరగటం ఇప్పుడు పూర్తి అయిపోయింది కనుక 84లో ఎప్పుడైతే ఈ చక్రం పూర్తి అవుతుందో అప్పుడు స్వదర్శన చక్రం దూరం నుండే ఆత్మలను సమీపంగా తీసుకువస్తుంది. స్మృతి చిహ్నంలో ఏం చూపిస్తారు? ఒక్కచోట కూర్చొనే చక్రాన్ని పంపారు మరియు ఆ స్వదర్శన చక్రం స్వయమే ఆత్మలను సమీపంగా తీసుకువచ్చింది. స్వయం వెళ్ళరు, చక్రమును పంపిస్తారు. కనుక మొదట ఈ చక్రం పూర్తి కావాలి. అప్పుడే స్వదర్శన చక్రం తిరగాలి. మరి ఇప్పుడు 84లో ఈ విధిని ఆచరించండి. అప్పుడు అన్ని హద్దు చక్రాలు సమాప్తమైపోవాలి. ఇలానే ఆలోచించారు కదా. అచ్చా, టీచర్లు ఉన్నదే ఎగిరే కళ కలవారుగా నిమిత్తంగా అవ్వటం. ఇదే ఎగిరే కళకు సాధనం. కనుక నిమిత్తంగా అయ్యారు అంటే డ్రామా అనుసారంగా ఎగిరే కళకు సాధనం లభించినట్లు. ఈ విధి ద్వారా సదాసిద్ధిని పొందే శ్రేష్ఠాత్మలు నిమిత్తులుగా అవ్వడమే లిఫ్ట్. మరి లిఫ్ట్ ద్వారా సెకండ్లో చేరుకునే ఎగిరే కళవారుగా అయ్యారు. ఎక్కే కళ కలవారు కారు, చలించేవారు కారు, కానీ చలింప చేయటం నుండి రక్షించేవారు. నిప్పు వేడిలోకి వచ్చేవారు కారు, కానీ మంటను ఆర్పేవారు. కనుక నిమిత్తము అన్న పద్ధతి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. టీచర్స్ అర్థమే నిమిత్త భావం. ఈ నిమిత్త భావమే సర్వఫల ప్రాప్తిని స్వతహాగానే చేయిస్తుంది. అచ్చా, అవ్యక్త మహావాక్యాలు. కర్మ బంధనముక్త కర్మాతీతులుగా విదేహీలుగా అవ్వండి. విదేహీ స్థితిని లేక కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునేందుకు హద్దులోని నాది నాది అన్న దేహ అభిమానం నుండి ముక్తులుగా అవ్వండి. లౌకికము మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్థ భావం నుండి ముక్తులుగా అవ్వండి. వెనుకటి జన్మల కర్మల లెక్కాచారాలు మరియు వర్తమాన పురుషార్థంలోని బలహీనతల కారణంగా ఏదో ఒక వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమైపోవటం నుండి ముక్తులుగా అవ్వండి. ఒకవేళ ఏదైనా సేవ కానీ, సంఘటన కానీ, ప్రకృతి యొక్క పరిస్థితులు కానీ స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని పైకి క్రిందికి చేసినట్లయితే అది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనం నుండి కూడా ముక్తులుగా అవ్వండి. పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరంలోని ఏదైనా వ్యాధి మీ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకురాకూడదు. దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి. వ్యాధి రావటము అన్నది విధి కానీ స్థితి కదలటం. బంధన యుక్తానికి బంధనంలో ఉన్నట్లు గుర్తు. స్వచింతన, జ్ఞాన చింతన, శుభచింతకులుగా అయ్యే చింతన మారిపోయి శరీర వ్యాధిని గురించిన చింతన నడవటం. దీని నుండి ముక్తులుగా అవ్వండి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. కర్మయోగిగా అయ్యి కర్మ బంధనం నుండి సదా అతీతులు మరియు సదా బాబాకు ప్రియమైన వారిగా అవ్వండి. ఇదే కర్మాతీత విదేహీ స్థితి. కర్మ నుండి అతీతులుగా అయిపోవటం. కర్మాతీతానికి అర్థం ఇది కాదు.
కర్మ నుండి దూరం అవ్వకూడదు. కర్మ బంధనంలో ఇరుక్కోవటం నుండి అతీతంగా అవ్వండి. ఎంత పెద్ద కార్యమైనా కానీ ఎలా అనిపించాలి అంటే పని చేయడం లేదు కానీ ఆడుకుంటున్నాము అని అనిపించాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఏ ఆత్మ అయినా కానీ లెక్కాచారాన్ని సమాప్తం చేసేవారు ఎదిరించడానికి వచ్చినా కానీ శరీరానికి చెందిన కర్మభోగం అంటే అనారోగ్యాలు ఎదిరించేందుకు వస్తున్నా కానీ హద్దు కోరికల నుండి ముక్తులుగా ఉండడమే విదేహీ స్థితి. ఎప్పటి వరకు అయితే ఈ దేహం ఉంటుందో కర్మేంద్రియాలతో పాటు ఈ కర్మక్షేత్రంలో పాత్రను పోషిస్తారు. అప్పటి వరకు కర్మ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు. కనుక కర్మ చేస్తూ కర్మ బంధనం నుండి దూరంగా ఉండడం ఇదే కర్మాతీత విదేహీ స్థితి. కనుక కర్మేంద్రియాల ద్వారా కర్మ సంబంధంలోకి రావాలి. కర్మ బంధనాలలో ఇష్టము అయిష్టము ఇలాంటి వాటిలో బంధింపబడకూడదు. ఏది చేసినా ఆ కర్మ యొక్క వినాశీ ఫలంను పొందాలి అనే కోరికకు వశీభూతులు అవ్వకూడదు. లాభం గురించి, మర్యాద, గౌరవం గురించి ఇలాంటివంతా కర్మాతీతులు అనగా కర్మకు వశమయ్యే వారు కారు కానీ యజమానిగా అయ్యి అథారిటీలుగా అయ్యి కర్మేంద్రియాల సంబంధంలోకి వచ్చి వినాశీ కోరికల నుండి దూరమై కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనంలోకి తీసుకోకూడదు కానీ అధికారిగా అయి కర్మ చేయిస్తూ ఉండాలి. కర్మచారీలతో చేయించేవారుగా అయి కర్మ చేయించడం కర్మ సంబంధంలోకి రావటము అని దీనిని అంటారు. కర్మాతీతాత్మ సంబంధంలోకి వస్తుంది, బంధనంలోకి కాదు. కర్మాతీతము అనగా దేహము, దేహ సంబంధాలు, పదార్థాలు లౌకికం కానీ లేక అలౌకికం కానీ రెండు సంబంధాల నుండి బంధనం నుండి అతీతంగా ఉండడం. సంబంధము అని అన్న దేహ సంబంధము, దేహ సంబంధికులతో సంబంధము ఇలా. కానీ దేహంలో సంబంధంలో ఒకవేళ ఆధీనత ఉన్నట్లయితే సంబంధం కూడా బంధనం అవుతుంది. కర్మాతీత స్థితిలో కర్మ సంబంధము మరియు కర్మ బంధనల రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా ఎల్లప్పుడూ ప్రతి విషయంలో సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ దుఃఖపడరు. వారు తమ వెనుకటి కర్మల లెక్కాచార బంధనం నుండి కూడా ముక్తులుగా ఉంటారు. మునుపటి కర్మల లెక్కాచార ఫలస్వరూపంగా తనువుకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మనసు సంస్కారం ఇతరాత్మల సంస్కారాలతో ఘర్షణ పడుతున్నా కానీ కర్మాతీతులు కర్మభోగానికి వశం కాకుండా యజమానులుగా అయ్యి సమాప్తం చేయించుకుంటారు. కర్మయోగిగా అయ్యి కర్మభోగమును సమాప్తం చేసుకోవడం ఇదే కర్మాతీతంగా అయ్యేందుకు లక్షణం. యోగము ద్వారా కర్మభోగమును నవ్వుతూ శూలం నుండి ముళ్ళులాగా చేసి భస్మం చేసుకోవాలి. అనగా కర్మభోగమును సమాప్తం చేసుకోవాలి. కర్మయోగ స్థితి ద్వారా కర్మభోగమును పరివర్తన చేయటం. ఏ లెక్కాచారమైనా రాని ఏది అనుభవిస్తూ ఉన్నా అనుభవించినట్టు కాకుండా ఉంటుంది. ఎప్పుడంటే కర్మయోగ స్థితి ద్వారా. ఇదే కర్మాతీత స్థితి. వ్యర్థ సంకల్పాలు కూడా కర్మ బంధనం యొక్క సూక్ష్మమైన త్రాళ్ళు. వ్యర్థ సంకల్పాలు కర్మాతీతాత్మ చెడులో కూడా మంచిని అనుభవం చేస్తుంది. ఏది జరుగుతుందో అది మంచిది, నేను కూడా మంచే, బాబా కూడా మంచే, డ్రామా కూడా మంచిదే అని వారు అంటారు. ఈ సంకల్పాలు బంధనాలను తెంచేందుకు కత్తెరలాగా పనిచేస్తాయి. బంధన ముక్త అయిపోయినట్లయితే కర్మాతీతులుగా అయిపోతారు. విదేహీ స్థితిని అనుభవం చేసేందుకు ఇచ్ఛా మాత్రం అవిద్యులుగా అవ్వండి. ఎలాంటి కోరికలు ఉండరాదు. హద్దు కోరికల నుండి ముక్తమైనటువంటి ఆత్మ సర్వుల కోరికలను పూర్తి చేసి బాబా సమానమైన కామధేనువుగా అవుతారు. అందరి కోరికలు నెరవేర్చేవారు. బాబా యొక్క సర్వ భండారాలు, సర్వ ఖజానాలు ఏ విధంగా ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయో అప్రాప్తి అన్న పేరు గుర్తులు కూడా ఉండవు. అలా బాబా సమానంగా సదా మరియు సర్వ ఖజానాలతో నిండుగా అవ్వండి. సృష్టి చక్రంలో పాత్రను అభినయిస్తూ అనేక దుఃఖ చక్రాల నుండి ముక్తులుగా ఉండడం ఇదే జీవన్ముక్తి స్థితి. ఇటువంటి స్థితిని అనుభవం చేసేందుకు
అధికారులుగా అయ్యి, యజమానిగా అయ్యి, సర్వ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే వారుగా అవ్వండి. కర్మలోకి రండి. మరల కర్మ పూర్తి అవ్వడంతోనే అతీతులుగా అయిపోండి. ఇదే విదేహీ స్థితి యొక్క అభ్యాసం. అచ్చా. ఓం శాంతి.